సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగులూరు గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2004-2005 సంవత్సరంలో 10వ తరగతి చదువుకొని ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడో ఉన్నారో తెలియదు. వారిని కలుసుకోవడానికి ఒక్కొక్కరు కలిసి వారు ఒకరోజు అందరూ కలిసి ఒక గ్రూప్ తయారు చేసి ఈరోజు అంటే 20 సంవత్సరాల తర్వాత కలిసినందుకు వారు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అందుకు వీరి గురువులు అంజయ్య సారు మరియు హరిసింగ్ సార్, గోపాల్ రెడ్డి సార్లకు శాలువాతో సన్మానం చేశారు. అలాగే విందు భోజనం చేసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం విజయవంతం చేశారు. అందుకు వారు ఈరోజు అందరూ కలిసి సంతోషంగా ఉన్నామని తెలిపారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ బి శామ్యుల్, దృశ్యం న్యూస్. చెప్పాలి. ఎందుకంటే కరోనా వచ్చింది, చాలామంది ఎంతలేదు. తర్వాత ఇప్పుడు ఏమైనా తెలియదు కాబట్టి అందరూ ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనల్ని కాపాడుతున్నారు, మనం సజీవులకి ఉన్నాం, మనం చనిపోకుండా ఉండి వాళ్ళని కాపాడినందుకు ఎవరి వన్ టు హ్యావ్ థ్యాంక్స్ టు గాడ్. ఇది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. అంజయ్ సార్ ముఖ్యంగా ధన్యవాదాలు. మనం ఎంతో కష్టపడి కల్పించి మంచి ఒక స్థాయికి చేయించి మనకు మస్తు ఎదగాలని ఆశించింది. మన 10th బ్యాచ్ వరకు మనం కొంతమంది రిజల్ట్ వచ్చిన కొంతమంది రాలేదు, దాని తర్వాత కొంతమంది ఎక్కడెక్కడో వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా స్టూడెంట్స్ ప్లస్ అందరికీ నా యొక్క ధన్యవాదములు. మీరు అందరు మంచిగా ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నాకు మ్యారేజ్ అయింది. మా భార్య పేరు రజిత, పాప బాబు 6th క్లాస్ బాబు 3rd క్లాస్. ప్రస్తుతానికి అయితే మేము రీసెంట్గా లింగంపల్లి ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఊళ్ళోకి వచ్చినాం. ప్రస్తుతానికి అయితే అగ్రికల్చర్ అంతకుమించి నేను 10th వరకు ఇక్కడ చదువుకున్నా. ఇంటర్ నాగార్జున డిగ్రీ కాలేజ్, డిగ్రీ తీసుకుంటున్నా. తర్వాత మ్యారేజ్ అయింది. ఇవాళ ఇక్కడ మా ఆయన మా సార్ అనుకోని అతిథి అయ్యిండు. మా హస్బెండ్, ఆయన కూడా గవర్నమెంట్ టీచర్. నాకు 2 పిల్లలు. మా పాప లక్ష్మీ ప్రసన్న 6th క్లాస్కి వెళ్తుంది. బాబు శ్రీహర్ష, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ప్లీజ్ పేర్లు బిల్వను రావాలి 2 minutes, ఓన్లీ ఫర్ 2 minutes. ఇక్కడికి వచ్చిన మా తోటి విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక అలంకరించినటువంటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా హరిసింగ్ సార్, అంజయ్ సార్, ఎంపీటీసీ గారు, ముఖ్య అతిథి శ్రీనివాస్ సార్ గారికి మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నాది ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నేను 5th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నా. నాకు మ్యారేజ్ అయింది. ఆల్రెడీ 2 పాపలు. చిన్నమే హారిక, పెద్దమ్మ జయవర్షిని. ఒక ఆమె 4th క్లాసు, ఒక 1st క్లాస్. నేను వచ్చేసి అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నాను ఇప్పుడైతే. నా యొక్క నమస్కారం సార్ అందరికీ. స్పెషల్లీ ఫర్ అంజయ్ సార్ నాకు మీరు ఓరల్గా కూడా టెస్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే రైటింగ్లో ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇన్ దట్. ఓకే, సో దట్స్ వై అంజయ్ సార్ నన్ను ఒకసారి ఓరల్గా టెస్ట్ చేశారు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోయినందుకు. మీ వల్ల సార్ ఇవాళ నేను ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్కి ఇంటర్వ్యూకి వెళ్ళానంటే అది దానికి మెయిన్ రీజన్ మీరే సార్. మీ మోటివేషన్తో నేను అక్కడ వెళ్ళాను. సో
సో నిజంగా 20 yearsలో మిమ్మల్ని అందరినీ కలుస్తామని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇట్స్ వెరీ గుడ్ టైమ్ టు మీట్ యూ ఆల్. థ్యాంక్ యూ. I have married already, so I have 3 kids and 2 daughters. I have 1 son. So that's all for today, and thank you. నాకు చాలా సంతోషంగా ఉంది. కొందరు మిస్ అయ్యారు. నాకు మ్యారేజ్ అయింది. 3 పిల్లలు. పెద్ద ఆమె 10th క్లాసు, తర్వాత ఎల్కేజీ యూకేజీ. అంతే. మా ఆయన సూపర్వైజర్, నేను హౌస్ వైఫ్. మొత్తం విషయాలు చెప్పాలి, మీ ఫ్రెండ్స్కి అందరూ తెలుసుకోవాలి.